కంచిలోని పట్టు చీరలు వివస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. అల్లు అర్జున్ వివాదంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మన సూపర్ స్టార్లు ఏ రోజైనా వాళ్ళ అభిమానులకు పిలిపించిండ్రా ఒక మంచి కార్యక్రమం చేయమని. సినిమా వాళ్ళందరూ వాళ్ళు ఏమీ సామాజిక సేవ చేయరు, పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు చేస్తారు? నేను ₹1 ఇస్తా, ₹2 ఇస్తాను కాదు. మా బాధ మేము తెలంగాణ ఉద్యమకారులుగా మేము వచ్చిందే ఉద్యమం చేయడానికి. అంటే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్ చేస్తారా? అది ఒక్కటే కాదు, దానికి రీజను ఎక్కువ ఆంధ్ర ప్రాంత స్టార్స్ ఉండటం అంటారా? ఈ జాడ్యం తెలుగు పరిశ్రమ ఒకరికే లేదు, దేశంలో ఉన్న సినిమా పరిశ్రమలోని ముఖ్యులు చాలా మందికి కూడా. పిల్లి మెడలో ఎవరు గంట కడతారనేది పెద్ద ఇది. వాళ్ళు ఇండివిజువల్గా చేసేది అసలు సముద్రంలో నీటి బిందు కూడా కాదు అంటున్నా. సినిమాకి అవార్డు రాలా, ఆయన నటనకు వచ్చింది. అవార్డు వచ్చిన ప్రతిసారి ఆయన్నే ఉత్తమ నటుడు, మిగతా నేషనల్ అవార్డు ఎవరికి వచ్చిందని చెక్ చేస్తే ఒక్క తెలుగు పేరు కూడా లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారి స్టార్డమ్ పడిపోయింది అంటారా? స్టార్డమ్ గురించి క్వశ్చన్ కాదు ఇది. ఏదో కోపం వచ్చి పోవాలని ఎవరన్నా అంటే ఉండొచ్చు అంతే. ఆ ప్రెస్ మీట్లో నేను చెప్పాల్సుకున్న అంశం ఏంది, మేము అనని మాటలన్నీ అన్నట్టు తమ్నేల్స్ కనబడతా ఉంటాయి. అరే రెచ్చిపో, తంతా, కొడతా. మంచు లక్ష్మి గారు దాదాపు 100 స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని కొన్ని వేల మంది పిల్లలకు ఏదో చేయాలి. సమంత ఇన్ని పర్సనల్ ట్రాజడీస్ ఉన్నాయి, ఆమెకు ఆరోగ్యం బాగలేదు, విడాకులు అయినాయి, అయినా సరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పిల్లల కోసం. సోనూ సూద్ గారిని మీ అందరికంటే గొప్పోడు అని చెప్పి నేను ఎందుకు చెప్పిన అంటే వారి ప్రవర్తన, వారి ఆలోచన విధానము అర్థమైంది మాకు సమాజానికి. కాబట్టి నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. ఈరోజు మన విశిష్ట అతిథి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి గారు. యన్నం శ్రీనివాసరెడ్డి గారు ఓ విలక్షణమైనటువంటి రాజకీయవేత్త, ఒక డిస్టింక్ట్ వాయిస్ అయింది. తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేశారు, చాలా ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. అయితే ఆ క్రమంలో ఆయన తొలుత టీఆర్ఎస్, ఆ తర్వాత బీజేపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కేవలం కేసీఆర్ గారిని గద్దెదించడం అనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి చాలా బలమైనటువంటి నాయకుడైనటువంటి 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని ఓడించారు. అయితే ఇటీవల శ్రీనివాసరెడ్డి గారు అల్లు అర్జున్ మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ఆ సందర్భంగా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంత సంచలనం సృష్టించాయి. ఆయన రాజకీయమైనటువంటి ప్రస్థానంతో పాటు ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారనే దాని మీద కూడా ఈరోజు ఆయన్ని అడిగి తెలుసుకుందాము. మనతో ఉన్నారు యన్నం శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం శ్రీనివాసరెడ్డి. నమస్కారం అండి. ముందుగా మీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం కొత్తగా మీరు అంటే ఆల్మోస్ట్ 1 year అయింది ఎమ్మెల్యేగా అయ్యి, మహబూబ్ నగర్లో అభివృద్ధి, ఆ అంశాల కంటే ముందుగా ఇటీవల మీరు అల్లు అర్జున్ వివాదంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు చాలా సంచలనం సృష్టించాయి. మీరు ఒక కామెంట్ చేశారు, సినిమా వాళ్ళందరూ వాళ్ళు ఏమీ సామాజిక సేవ చేయరు అనేటువంటి ఒక మాట మాట్లాడారు. మనకు తెలుసు చాలామంది సినిమా స్టార్స్ అనేక సందర్భాల్లో ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు కానివ్వండి, వాళ్ళు చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు. చాలా ఇటీవల కేరళలో జరిగినటువంటి వరదల సందర్భంగా కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సహాయం చేశారు. ఎందుకు మీరు అటువంటి స్వీపింగ్ రిమార్కు పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు చేశారు? ఇప్పుడు నేను ఈరోజు సంఘటన, మొన్నటి సంఘటన గురించి మాట్లాడలేదండి. గత ఎన్నో సంవత్సరాలుగా ఆ సినిమా స్టార్స్ పబ్లిక్లో అంత క్రేజ్ వచ్చి పబ్లిక్ అభిమానం చూరగొన్న తర్వాత ఎందుకో ఈ సమాజానికి మళ్ళీ సేవ చేద్దాం, మనం కొద్దో గొప్ప వాళ్ళ కష్టాల మీద అధ్యయనం చేసి వాళ్ళకు స్వాంతన చేకూరుద్దామని సిన్సియర్గా ఎవరు ఆలోచించినట్లు నాకు కనబడలేదు. ఏ స్టార్ కూడా కనబడలేదు. ఏ స్టార్ కూడా ఒక్క చిరంజీవి గారు మాత్రము ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి బ్లడ్ బ్యాంక్ అప్పుడు షార్టేజ్ ఉండింది. ఇప్పుడైతే చాలా వచ్చేసినాయి, లయన్స్ క్లబ్ వాళ్ళు పెద్ద దగ్గర పెట్టారు. ఆ రోజుల్లో రక్తం ఇస్తే ప్రాణాన్ని నిలిపినట్లు అవుతుంది అని చెప్పి ఆయన ఒక ప్రచారం చేశారు. సేవా కార్యక్రమం అంటే ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడము,
లేకుంటే 10 మందికి సాయం చేయడము, అది కాదు పబ్లిక్ వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అది ఎవరైనా చేస్తారు, మాలాంటి వాళ్ళు కానీ ఎవరైనా చేస్తారు. కానీ వీళ్ళు అంత ఎత్తున నిలబడి ఉన్న వాళ్ళు ఒక టార్చ్ బేరర్గా ఉండాలనేది నా అభిప్రాయం. ఆ రోజు వాస్తవంగా చిరంజీవి గారు రక్తదానం చేయాలి మనము అని చెప్పి కొన్ని లక్షల మందితోటి రక్తదానం ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. నిజంగా దానివల్ల కొన్ని లక్షల మందికి జీవితాలు కూడా బాగుపడ్డాయి. క్రిటికల్ సమయంలో రక్తం దొరకనప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తీసుకెళ్ళి కొద్దిగా ఛార్జ్ చేస్తుండొచ్చు, మెయింటెనెన్స్ ఛార్జెస్, అది కాదు ఇష్యూ. మనం రక్తదానం చేయాలి అన్న కాన్సెప్ట్ సమాజంలో యాక్సెప్ట్ చేసే విధంగా వారు ప్రకటన చేయడంతో ప్రతి ఓ నాయకుని పుట్టినరోజు ఇంకొక ఇంపార్టెంట్ అకేషను జనాలు వెళ్ళి రక్తదానం చేస్తారు. అట్లా ఒక మార్పును తీసుకురావాలి వీళ్ళు. అటువంటి పనిని వీళ్ళు ఏ రోజు కూడా చేయలేదు, ఒకరిద్దరు ఎక్సెప్షన్ తప్ప అని నా అభిప్రాయం. అంటే ఇటీవల కాలంలో కూడా చాలా కరోనా సమయంలో చాలామంది స్టార్స్ చేశారు. ప్రభాస్ అయితే మన కేరళలో వరదలు వస్తే 2 కోట్లు ఇచ్చాడు. అంటే రామ్ చరణ్ 50 lakhs ఇచ్చాడు. అదేవిధంగా అర్జున్ కూడా 25 lakhs. అట్లాగా ప్రతి సందర్భంలో కూడా సినిమా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఇతోధికంగా సేవ ఇస్తున్నారు కదా. అది అక్కడే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసేది వీళ్ళ నుంచి నేను ₹1 కోటి ఇస్తా, ₹2 కోట్ల ఇస్తాను కాదు. వాళ్ళు సమాజం యొక్క ఆలోచనలను కరెక్ట్గా పాజిటివ్ దిశగా తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. సరే, కొంతమంది చేస్తుండొచ్చు, కొంతమంది సహాయం చేస్తుండొచ్చు, కానీ ఒక ఆలోచనను మార్చే విధంగా వీళ్ళు చేస్తే ఖచ్చితంగా వీళ్ళు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒక ₹1 కోటి ఇచ్చి చేతులు దులిపేసుకోవడము అంతవరకే వాళ్ళ బాధ్యత అయిపోతుంది. వాళ్ళు చేస్తున్నారు, మంచిదే. మిగతా వాళ్ళకంటే కొంతమంది బెటర్ ఉండొచ్చు, కానీ దాంతో అయిపోదు కదా. అంటే మీ వ్యాఖ్య అండి చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉన్నది. ఎందుకంటే ఒక సినిమా వాళ్ళు చాలా కఠినాత్ములను, పాషాణ హృదయులను ఇట్లాంటి అర్థం వచ్చేటట్టుగా మీరు మాట్లాడారు. అంటే నేను అనేది కొంతమంది హీరోలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏడాదికి ఒక సినిమా కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు. వాళ్ళకు వచ్చేటువంటి రెమ్యునరేషన్ కావచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు చేసేది చాలా పెద్ద హెల్ప్ అవుతుంది కదా. ఒకటండి, ఇప్పుడు మీరు అంటున్న కోణం వేరు, నేను ఆలోచిస్తున్న కోణం వేరు. ₹1 ఇవ్వడమో, ₹1 కోటి ఇవ్వడమో, ₹100 కోట్ల ఇవ్వడమో కాదు. అది ఇస్తే మంచిదే, దాన్ని స్వాగతిస్తాం. కానీ అంటే ఇండివిజువల్గా కాకుండా ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మెసేజ్, కొన్ని లక్షల మంది పిల్లలకు దారి చూపేటువంటి మెసేజ్, లేకుంటే అటువంటి కార్యాచరణ లేదు, మేము ఉన్నాము మీకు అని చెప్పి స్ఫూర్తినిచ్చే ఏదైనా ప్రయత్నము, ఇటువంటివి చేయాలి. వాళ్ళు ఆర్డినరీ సిటిజన్స్ కాదు వాళ్ళు. నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు నేను ₹1000 ఇచ్చినా, ₹10,000 ఇచ్చినా, ₹1 కోటి ఇచ్చినా అది గొప్ప. కానీ వాళ్ళ లాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం దొరుకుతూ ఉన్నారు, ఏం బట్టలు వేసుకుంటున్నారు, ఏం స్టైల్ ఉంది, వాళ్ళు ఎలా నడుస్తున్నారు అని చెప్పి నిశితంగా గమనిస్తూ వాళ్ళని అనుకరించే ప్రయత్నం ఏదైతే చేస్తారో అటువంటి వాళ్ళకి ఏమిస్తే వాళ్ళు మంచిగా అవుతారు, వాళ్ళ ఆలోచన పాజిటివ్ అవుతుంది. లేదా నేను ఏం మాట్లాడితే దానివల్ల సమాజంలో మార్పు వస్తుంది, లేదా సమాజంలో రుగ్మతలను ఎట్లా పారదోలవచ్చు, యాటిట్యూడ్ను పాజిటివ్గా ఎట్లా మార్చవచ్చు, ఇవన్నీ కూడా అధ్యయనం చేసో లేకుంటే చెప్తే వినో చేసిన దాఖలా నాకు ఏ రోజు కూడా కనబడలేదు. ఎందుకు అంటే ఏదో ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు నేను ఒకటి సహాయం చేసి ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక 50 lakhs చెక్కు, ₹1 కోటి చెక్కు అంటే ఓకే, అది కొంతవరకు మంచిదే. కానీ ఒక పాఠశాలను దత్తత తీసుకొని, లేదా 100 పాఠశాలను దత్తత తీసుకొని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక 10,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం. ఒకటంటే చిన్న మీరు చాలా వెల్ ఎడ్యుకేటెడ్, నాకు తెలుసు ఆ విషయం. అంటే ఇటువంటి ఉదాహరణలు వేరే ఇండస్ట్రీలో కానివ్వండి, ఎల్స్వేర్ ఇన్ ది వరల్డ్ అంటే అట్లాంటివి ఎక్కడన్నా ఉన్నాయా? ఇంత స్టార్డమ్, ఇంత పిచ్చి సినిమా వాళ్ళంటే ఎన్ని 100 కోట్ల రెమ్యునరేషన్ వేరే ఇండస్ట్రీలో ఇస్తున్నారా? కాబట్టి తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకత ఉన్నట్టే తెలుగు ఫిలిం స్టార్స్కి అంత ప్రజలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కాబట్టే వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ కూడా పై స్థాయిలోనే ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఈరోజు ఇంకొక వ్యాఖ్య కూడా నేను చేశాను. సామాజిక సమస్యల మీద, ఈ ప్రాంతాలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వాళ్ళు ఏ రోజు కూడా నోరు విప్పలే, సోషల్ అవేర్నెస్ కోసం చేయలే. కాబట్టి అంటే వాళ్ళ నేను కూడా నా జీవితంలో ఎవరిని పరుషమైన పదాలతోటి మాట్లాడే టైప్ కాదు నేను. కానీ ఒక సున్నితమైన అంశాన్ని ఖచ్చితంగా వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా, వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా మంచి తెలుగు భాషలో చెప్పే ఓర్పు నేర్పు నాకుంది.
కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు అని అనుకున్నాం కాబట్టి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చెప్పాలంటే చెప్పొచ్చు, ఎవరి దగ్గరికి ఎవరు పోతే ఎట్లా మాట్లాడారు, ఏం రిజెక్ట్ చేశారు, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది అనేది తెలుసు. ఇప్పుడు పేద పిల్లలకు సహాయం చేయమని ఒక సంస్థలు కొందరి దగ్గరికి పోతే, సినిమా స్టార్ అనుకోండి, హీరోయిన్లు అనుకోండి, ఇంకోరు XYZ డైరెక్టర్లు అనుకోండి, ప్రొడ్యూసర్లు అనుకోండి, వాళ్ళు ఇచ్చే సమాధానం బట్టి వాళ్ళ ఆలోచన పరిధి ఏందనేది మనకు అర్థమవుతుంది. ఎంతసేపు ఒక సెల్ఫ్ సెంటర్డ్ ప్రపంచంలో ఉండి ఓ 20-30 మందితోటి మాట్లాడుకుంటూ వాళ్ళే ప్రపంచం, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే మేధావులు, వాళ్ళ నుంచి జ్ఞానం తీసుకొని వీళ్ళు అపర మేధావులు అయినట్టుగా వాళ్ళ ఆలోచన చాలా చిన్న పరిధిలో ఉండడం నేను ప్రత్యక్షంగా చాలామందిని చూసిన. అంటే నేను పర్సనల్గా ఎవరి దగ్గరికి పోకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఉంది అంటే దాన్ని ఎంత క్యాజువల్గా మాకేం అవసరం, సమాజం ఎట్లా పోతే మాకేంది అన్న భావన మేము కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. మేము సెపరేటు, మాకు అసలు ఈ ప్రపంచంతో మాకు సంబంధమే లేదు, మాదో కృత్రిమ ప్రపంచం, దాంట్లోనే మేము ఉంటాం, మేము తయారు చేసుకున్న ప్రపంచం అన్న భావన చాలా స్పష్టంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన విధానం ఇవన్నీ చూసి నిజంగా వీళ్ళకు తెలియదు, ఎక్కడో దగ్గర వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మాలాంటి వాళ్ళ మీద ఉంది. ముఖ్యమంత్రి గారు కావచ్చు, మేము కావచ్చు, ఎందుకంటే మేము మాట్లాడితే అది మీడియాలో వస్తుంది, దాన్ని కనీసం ఎవరో ఒకరు వాళ్ళకి చెప్తారు, అయ్యో ఫలానా వ్యక్తులు మీ గురించి ఇట్లా అంటా ఉన్నారు, సమాజం మీ గురించి ఇట్లా అనుకుంటా ఉంది అని చెప్పి దాన్ని వాళ్ళు పాజిటివ్ కోణంలో తీసుకొని ఇప్పటికైనా ఒక 2 అడుగులు ముందుకు వేస్తే సమాజానికిలో మంచి పేరు వాళ్ళకే వస్తుంది. సో ఆ ఉద్దేశంతో సున్నితంగా వాళ్ళు చేస్తున్న తప్పులను, వాళ్ళు స్పందించినటువంటి తీరును సున్నితంగా చెప్పడం జరిగింది. కంపారిజన్ కూడా చేసినాం తమిళ సినీ ఇండస్ట్రీకి. తమిళ సినీ ఇండస్ట్రీ మనం చూస్తూ ఉన్నాం, ఎన్నో అంశాల్లో వాళ్ళు ఒక్కటిగా నిలుస్తారు. ప్రభుత్వం మీద ఏమైనా వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయడంలో, అలాగే సున్నితమైన రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కేంద్రాన్ని వ్యతిరేకించడంలో లేదా పక్క రాష్ట్రాన్ని వ్యతిరేకించడంలో, వాళ్ళ ప్రజల హక్కులు సమస్యల గురించి గలమెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఒక్కసాటిగా ఉన్నాయి. అయితే దీంట్లో మా బాధ, మేము తెలంగాణ ఉద్యమకారులుగా మేము వచ్చిందే ఉద్యమం చేయడానికి. ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల పక్షాన కేవలం 2-3 తప్ప ఏ రోజు కూడా మనస్ఫూర్తిగా ఇది న్యాయమైన సమస్య అని ప్రజల కోణంలో ఆలోచన చేసి ఆచరణ చేసిన వ్యక్తులను నేను చూడలేదు. అది ఒక్కటే కాదు, సామాజిక కోణంలో వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడంలో వాళ్ళు విఫలమయ్యారు. లేదు, ఒక డిగ్నిటీ, ఒక హ్యూమిలిటీ, ఒక హంబుల్నెస్ ప్రజల్లో చూపడంలోనూ విఫలమైపోయింది. మీరు చూడండి, అంటే ఒక్క నిమిషం అండి, అంటే దానికి రీజను ఎక్కువ ఆంధ్ర ప్రాంత స్టార్స్ ఉండటం అంటారా? మీరు చెప్పినట్టుగా తెలంగాణ ప్రాంత సమస్యల మీద ఆంధ్ర తెలంగాణ అని కాదు, ఇప్పుడు ఎందుకో ఏమో కొన్ని కుటుంబాలే వచ్చేసి ఓ 10 కుటుంబాలు శాసిస్తూ ఉన్నాయి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్షిప్, ఇదే ఒక ప్రపంచం అయిపోయింది. సో వాళ్ళు వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం, అసలు బయటి ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలోనే ఏం జరుగుతుందన్న ధ్యాస కూడా వాళ్ళకు ఉన్నట్లేదు చాలామందికి. అందుకే అన్ని గమనించే నేను ఒక్కటి అడుగుతాండి, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఆల్ ద పొలిటీషియన్స్. అంటే మీరు అన్నట్టుగా సినిమా స్టార్స్ సరే, వాళ్ళు సెల్ఫ్ సెంట్రిక్గా ఉన్నారు, వాళ్ళు బయట ప్రపంచాన్ని పెద్దగా చూడలేదు, సామాజిక అంశాల మీద స్పందించడం లేదని మీరు అంటున్నారు. బట్ అట్ ది సేమ్ టైం పొలిటీషియన్స్ అట్లా ఉందా? ఆల్ ఏ రోజైనా సరే అండి, మెజారిటీ పొలిటీషియన్స్ అట్లా ఉన్నారా? మీరు రాసుకోండి, ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిందంటేనే ఆయన ప్రజలతోటి మమేకమై ప్రజల మద్దతు కూడగట్టుకుంటేనే ఎమ్మెల్యే అవుతాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే కావాలంటే నిత్యం ప్రజలతో ఉండాల్సిందే, ప్రజల అవసరాలు కనుక్కొని వీలైనంత వరకు వారికి సేవ చేయాల్సిందే. లేకుంటే నీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయా, 10,000 కోట్లు ఉన్నాయా, లేదు నువ్వు ఫలానా వాడి కొడుకువా అంటే నీకు ఓటేసే పరిస్థితి ఈ కాలంలో లేదు. వెనుకట్టుకు ఉండొచ్చు కానీ ఈ కాలంలో లేదు. మన చూశారు, కేసీఆర్నే ఓడగొట్టిండ్రు, కవిత గారినే ఓడగొట్టిండ్రు. అంటే పొలిటీషియన్ అంటూ 24/7 ప్రజలతోటే ఉంటాడు. 90% పొలిటీషియన్స్ ప్రజలతోటే ఉంటారు, ప్రజల మధ్యలోనే ఉంటాడు, ప్రజల కోసమే పనిచేస్తారు. కానీ మీరు చెప్పండి, కనీసం ఒక 20% సినిమా వాళ్ళైనా, ఒక స్టార్డమ్ ఉన్న సినిమా వాళ్ళు ప్రజల కోసం ఏమైనా చేసిరా, ప్రజల కోసం ఏమైనా ఆలోచన చేసినరా, లేదు ఈ ప్రజా సమస్యల మీద ఏదైనా అధ్యయనం చేసిండ్రా, లేదు సమాజాన్ని నేను కొద్దిగానైనా బాగు చేయాలి నేను సైతం అని చెప్పి సినిమాల్లో పెద్ద డైలాగులు కొడతారు కదా, ఏ ఒక్క కార్యక్రమం అయినా ఒక్కడికైనా వేసిండ్రా? మీరు చూడండి. ఇప్పుడు ఒకటి
మాట్లాడడం వేరు, విమర్శించడం వేరు, ప్రత్యక్షంగా చూడడం వేరు, అవగాహన చేసుకోవడం వేరు. ఈరోజు ఈ బాలీవుడ్లో కూడా చాలామంది సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ కేవలం 4-5 మాత్రమే సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ జాడ్యం తెలుగు పరిశ్రమ ఒకరికే లేదు, దేశంలో ఉన్న సినిమా పరిశ్రమలోని ముఖ్యులు చాలామందికి కూడా వాళ్ళు ఎంతసేపు మా కెరియరు, మేము పెట్టిన పెట్టుబడి, మాకు వచ్చే రిటర్న్స్, మేము కొనుక్కుంటున్న ఆస్తులు, మేము సంపాదించుకుంటున్న పేరు, మేము వేసుకుంటున్న డ్రెస్సు, మేము తిరిగే కార్లు, వెళ్ళిన ప్రదేశాలు, వీటి మీదనే ఎక్కువ ధ్యాస ఉంది తప్ప నా ప్రజలు, నా ప్రాంతము, నన్ను నిలబెట్టిన వాళ్ళు, వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించినట్టు మీకు అనిపిస్తుందా చెప్పండి? అంటే ఒకటండి, మీరు కూడా గుండె మీద చేసుకొని చెప్పండి. సమర్థించుకోవడం, విమర్శించడం, నావాడా నీవాడా, నా కులమా నీ కులమా, నేను ఫ్యాన్నా కాదని పక్కన పెట్టండి. వాళ్ళు ఏదైనా రోల్ మోడల్గా పబ్లిక్ ఉన్నారా? ఉండాల్సిన అవసరం లేదని కొంతమంది అనవచ్చు, ఓకే, దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. కానీ స్టార్డమ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకు రోల్ మోడల్గా ఉండాల్సిందే. ఎందుకు అంటే పొలిటీషియన్ను మీరు ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తారో వారు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని ఖచ్చితంగా ప్రజల మన్ననలతోటి పేరు ప్రఖ్యాతులు పొంది వాళ్ళ అభిమానంతో జీవితాన్ని గడుపుతూ స్టార్డమ్ తెచ్చుకుంటున్న వీళ్ళు కూడా ఒక స్థాయి వచ్చిన తర్వాత ప్రజల ఆశలకు అనుగుణంగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో అంటే మీరు చెప్పింది ఒక మంచి సజెషనే, కానీ పిల్లి మెడలో ఎవరు గంట కడతారనేది పెద్ద ఇది. అంటే మీరు చెప్పినట్టుగా ఇండివిజువల్గా చాలామంది చేస్తున్నారు, మనం వాళ్ళు కాదనలేము. ఎందుకంటే ఎవరైతే పెద్ద స్టార్స్ ఉన్నారో సరిపోదు అంటున్నా. మీరు ఏంటంటే ఒక వ్యవస్థీకృతంగా చేయాలనేటువంటిది మీ ఆలోచన. వాళ్ళు ఇండివిజువల్గా చేసేది అసలు సముద్రంలో నీటి బిందు కూడా కాదు అంటున్నా. వాళ్ళు చేయగలిగే కెపాసిటీ ఉండి వాళ్ళు అనుకుంటే కొన్ని లక్షల మందిని మార్చగలుగుతారు, ఆలోచనను మార్చగలుగుతారు. కానీ అది చేయట్లే. ఎందుకంటే దానికి ఆలోచన కావాలి, సమయం ఇవ్వాలి, దానికోసం స్పందించే హృదయం ఉండాలి. ఇవేవి వాళ్ళ దగ్గర లేవు. కానీ ఏదో ఒకటి వచ్చింది కాబట్టి అందరు ఇస్తూ ఉన్నారు, నేను ఇవ్వకుంటే ప్రాబ్లం అవుతుంది. వైనాడు సైక్లోన్కి ఆయన 1 కోటి రూపాయలు ఇస్తే నేను 50 లక్షలు ఇస్తా, 1 కోటి రూపాయలు ఇస్తా. సో ఇట్లనే తప్ప ఒక్క క్షణమైన వయనాడు సమస్య వచ్చింది. నేను ఎగ్జాంపుల్ చెప్తా. వయనాడు సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది? అక్కడ డిఫారెస్టేషన్ జరుగుతూ ఉంది, లేకుంటే అక్కడ ప్రకృతిని ధ్వంసం చేసి, అందుకే కదా వరదలు వచ్చినాయి, ల్యాండ్ స్లైడ్స్. నేను చిరంజీవి గారు X, Y, Z ఎవరైనా సరే 2 కోట్లు ఇచ్చారా, 5 కోట్లు ఇచ్చారా అనేది ఒక ఎత్తు అయితే, అసలు అటువంటి సమస్య అక్కడ వచ్చింది కాబట్టి ఆ పర్యావరణం గురించి కూడా మనం కొద్దిగా సమాజానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సరే, కేరళలో పోయి మనం చేయలేము, ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అన్న మనం పర్యావరణం గురించి ఏమైనా కార్యక్రమం చేద్దామా, ప్లాస్టిక్ను నిషేధించే కార్యక్రమం చేద్దామా, ఇంకోటి చేద్దామా అని ఒక్క క్షణమైన ఆలోచించినా అని నేను కోరుకునేది అది. మీరిచ్చే డబ్బులు కాదు, మీరు ముఖ్యమంత్రులతోటి, ప్రధానమంత్రులతోటి మీరు దిగే ఫోటోలు కాదు ముఖ్యం. మీ మెసేజ్ ద్వారా ఎన్ని వేల కుటుంబాలు మారుతాయి, ఎన్ని వేల మంది యువతకు స్ఫూర్తి అవుతుంది, మీ దారిలో ఎన్ని లక్షల మంది నడుస్తారు, మీ ఆలోచన విధానంతో ఎన్ని కోట్ల మంది ఏకీభవిస్తారు, మీకు అవకాశం ఉండి మీ మాటే శాసనంగా మారుతుందని తెలిసి కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు. కాబట్టే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద. మొన్న సీఎం గారు కూడా ఇదే మాట్లాడినట్టు. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే సీఎం గారిని ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. అందుకే అసెంబ్లీ సాక్షిగా నేను మొట్టమొదటిసారిగా మాట్లాడిన అసెంబ్లీలో సామాన్యుని పక్షాన మా సీఎం గారు నిలబడ్డరు, ఇప్పటిదాకా ఉన్న పాలకులు బలవంతుల పక్షాన నిలబడ్డరు, బట్ ఫర్ చేంజ్ ఒక సామాన్యుని పక్షాన మేము నిలబడతా ఉన్నాము. ఇదే మా ప్రజాప్రభుత్వం ఇంతకుముందు పాలనకు మా పాలనకు డిఫరెన్స్ అని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా వాయిస్ రేజ్ చేసింది నేను. ఆ తర్వాత సీఎం గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే మార్పు అనేది ఎక్కడి నుంచో మొదలు కావాలండి. ఇన్ని సంవత్సరాలు ఉంది కాబట్టి అట్టనే ఉంటామంటే కుదరదు. ఈరోజు సమాజం చాలా మార్పు వస్తూ ఉంది, టెక్నాలజీ వస్తూ ఉంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ గతం కంటే ఎక్కువ పెరిగింది. గతంలో మీరు ఏం చేసినా ఎట్లున్నా నడిచింది, కానీ ఇక్కడ ఈరోజు యూట్యూబ్, సోషల్ మీడియా మీకున్న పాపులారిటీతోటి మీరు చీమ చిటుకుమన్నా కూడా మిమ్మల్ని 1000 కళ్ళు చూస్తూ ఉంటాయి, 1,00,000 మంది మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు. కాబట్టి ఏ అడుగు వేసినా, ఏ మాట మాట్లాడినా చాలా జాగ్రత్తగా ప్రజలు మెచ్చే విధంగా, సమాజం మెచ్చే విధంగా మీ ఆచరణ ఉంటే, మీ మాట ఉంటే అప్పుడు ప్రజలు నిజంగా మిమ్మల్ని అభిమానిస్తారు. ఇప్పుడు చూపించే అభిమానం సినిమా స్టార్ల మీద క్షణికమే. ఈరోజు మీ మీద చూపిస్తారు, రేపు ఇంకోరి మీద చూపిస్తారు. కానీ నిజమైన అభిమానం అనేది ప్రజల నుంచి రావాలి అంటే ఖచ్చితంగా మీరు సమాజానికి ఉపయోగపడేటట్టుగా మీ నడవడిక, మీ ఆచరణ, మీ ఆలోచనలు ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫేమస్ అయ్యారండి? ఎందుకు ఆయన మాటలలో ఒక ఆవేదన కనబడతా, చేగువరె గురించి మాట్లాడతాడు,
సోషల్ విప్లవం గురించి మాట్లాడతాడు. అంటే నేను అనేది కొద్దిగా నన్ను అవగాహన కన్సర్న్ పెంచుకోవాలి. ఉందంటారు. కొద్దిగా ఇప్పుడు కన్సర్న్ ఉందని కనబడతా ఉంది కదా. అట్లా కాకుండా కేవలం ఉంటే సినిమా డైలాగులు కొట్టి మా పని మేము చేస్తాం, మా పార్టీలు మేము చేసుకుంటాం అంటే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. సరే ఈరోజు 2 సినిమాలు హిట్ అవుతాయి, 50 సినిమాలను ఫ్లాప్ చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు? అందుకే ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉండేటట్లుగా మీ ఆచరణ కార్యక్రమాలు ఉండాలి తప్ప క్షణికంగా ఈ సినిమా కోసం నేను పనిచేస్తా, తర్వాత నెక్స్ట్ సినిమా కోసం పనిచేస్తా అంటే ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత పాపులర్ అయినా 2-3 సినిమాల తర్వాత ఫ్లాపులు రావాల్సిందే. ప్రజలకు బోర్ కొడుతుంది, బోర్ కొట్టినప్పుడు ఫ్లాప్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? అందుకే అంటున్నాం, మా ప్రజల మైండ్లో పాజిటివ్గా మీ పట్ల స్పందన ఉండాలంటే ఖచ్చితంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మీరు ఉండాలి. మీరు రజనీకాంత్ గారిని చూడండి, అమితాబ్ బచ్చన్ గారిని చూడండి, ఎంత హంబుల్గా ఉంటారు. వారు చెప్పే ప్రతి మాట, వారు మాట్లాడేది ప్రజలు వింటారు. అట్లా మన ఈ సినిమా హీరోలు ఏమైనా మాట్లాడతారో అంత హంబుల్గా ఉంటారో? 20-30 మంది బౌన్సర్లు, కథ కార్ఖానా, వాళ్ళ ఫాల్స్ నో వాళ్ళ ఫాల్స్ ఈగోలు అవన్నీ మాకు చాలామందికి అర్థమవుతాయి. కాకపోతే వాళ్ళు బయటికి చెప్పరు, కానీ మనసులో ఒక అభిప్రాయం అయితే ఏర్పరచుకుంటారు కదా. అమితాబ్ బచ్చన్ వస్తే బౌన్సర్లు వస్తారా అండి? రారు కదా. మరి వీళ్ళు చిన్న చిన్న సినిమా హీరోలు బయటికి వెళ్తుంటే 10-20 మంది వచ్చి హంగామా చేస్తూ ఉంటారు. అటు మిమ్మల్ని బయటికి ఎవరు వెళ్ళమన్నారు? పోయి అంత హంగామా చేయాలనుకుంటే నువ్వు ఎందుకు బయటికి వస్తావు అంటే అదే చెప్తున్నా. అంటే మేము గొప్ప వాళ్ళము, మేము డిఫరెంటు, ఈ సమాజంలో మేము భాగం కాదు అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు మీరు ఈ సమాజంలో భాగమయ్యారని ఆయన అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. సో మొన్న ఇన్సిడెంట్ తర్వాత ఏమన్నా వాళ్ళలో మార్పు ఏమన్నా వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది, లేకుంటే ప్రజలు తిరగబడతారు. చాలా స్పష్టంగా చాలామంది పెద్దలు కూడా చెప్పిండ్రు కదా, ఒక జై భీమ్ ఎందుకు వస్తలేదు? ప్రజల్లో ఉన్న సమస్యలను తీసుకొని ఎందుకు తెలుగు సినిమా సమస్యలతోటి సినిమాలు తీయట్లేదు? సరే పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి టెక్నాలజీ తోటి ఎవరికి అర్థం కానీ ఎవరికి సంబంధం లేని సమస్యలను మీరు తీసుకొని సూపర్ స్టార్లు అవుతున్నారు. కానీ ఈ తెలుగు నేల మీద ఎన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి ఒక స్టాండ్ తీసుకొని ప్రజల పక్షాన ఒక సినిమా తీశారా మీరు? తీయలే. అదే అంటున్నాం, జేబీకి అవార్డు ఎందుకు, నేషనల్ అవార్డు రాదు అని చెప్పి మా మంత్రి గారు కూడా ఒక మాట అన్నారు. అంటే ఒక విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మంత్రి గారు అంటే సినిమాకి అవార్డు రాలా, ఆయన నటనకు వచ్చింది అవార్డు. అది ఒక నామ్. అది ఒకటి ఆ వారి ఉద్దేశంలో ఏంది అంటే సామాన్య మానవుని ఇతివృత్తాలను తీసుకొని సమాజంలో ఉన్న రుగ్మతలను తీసుకొని, లేదు అట్టడుగు వర్గాల ప్రజలు పడుతున్న బాధలు కష్టాలను తీసుకొని ఎందుకు ఈ 50-60 ఏళ్ళ సినిమా చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో ఎందుకు ఈ సూపర్ స్టార్ అనేటోళ్ళు ఎందుకు ఆ వృత్తివృత్తాలను తీసుకొని ప్రజల ముందుకు సినిమాగా రాలేదు అనేది బాధ. వారు ఆ ప్రాంతం నుంచి ఆ ప్రజల నుంచి వచ్చిరు కాబట్టి ఖచ్చితంగా ఆమెకు ఉంటుంది. ఎందుకు మా పిల్లలు టికెట్లు పెట్టుకొని, ఒక్క నిమిషం అండి, ఎందుకు మా పిల్లలు 2000-3000 టికెట్లు పెట్టుకొని మా సమస్యల పట్ల స్పందించని వ్యక్తులకు స్టార్డమ్ ఇవ్వాలి? మా గురించి ఒక్క సెకండ్ కూడా ఆలోచించని వీళ్ళకు లైన్లో నిలబడి క్యూలు కట్టుకొని సినిమా టికెట్లు తీసుకొని వాళ్ళ సంపదను పెంచాలన్న బాధ వారు ఖచ్చితంగా ఉంటుందండి. దానికి మీరు ఏమైనా సమస్యకు పరిష్కారం చూపుతున్నారా? అటువైపు మీ ఆలోచన ఉందా? లేదు. పోనీ మీ ప్రవర్తన ఏమన్నా అటువైపు ఉందా? లేదు. కాబట్టి ఎవరికైనా కోపం వస్తుంది. ఒకటండి, అంటే ఇప్పుడు ఈ ఒక సిస్టమ్ అనేది మనకి అనేక సంవత్సరాల నుంచి ఉంది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు. ఇప్పుడు ఉత్తమ నటులకి అవార్డులు ఇవ్వటం, ఉత్తమ చిత్రాలకి అవార్డులు ఇవ్వటం అనేటువంటిది ఒకటి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, మీరు చెప్పిన దానికి. 1987లో ఒక సంవత్సరం అటు ఇటు సబ్జెక్టు కరెక్షను, చిరంజీవి గారి సినిమా ఒకటి స్వయం కృషి అని వచ్చింది. అందులో ఆయన చెప్పులు కుట్టేటువంటి ఒక పాత్ర. అదే సంవత్సరం నాయకన్ అని కమల్ హాసన్ది, మీకు తెలుసు, అండర్ వరల్డ్ డాన్ సంబంధించినటువంటి సినిమా. రెండు ఒకే సంవత్సరం రిలీజ్ అయితే కేంద్ర ప్రభుత్వం దానికి ఆయనకి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు. ఇక్కడ ఈయనకి చెప్పులు కుట్టే వ్యక్తి స్వయం కృషితో ఆయన సమాజానికి ఒక సందేశం, అంటే స్వయం కృషితో ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు అనేటువంటిది తీస్తే ఈయనకి అవార్డు రాలా, ఆయనకి అవార్డు ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది హాలీవుడ్లో కూడా ఉంది. మీకు తెలుసు మార్లన్ బ్రాండో గాడ్ ఫాదర్, అది మీకు ఆయన ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ప్రపంచ సినిమాలో ఒక మాఫియా డాన్ పాత్ర వేసింది మార్లన్ బ్రాండో. ఆయనకి ఫస్ట్ ఉత్తమ నటుడు ఇచ్చారు. తర్వాత అల్ పచీనో అని ఉన్నాడు, ఆయన ఎల్ ప్యాసినో అని కూడా అంటారు, స్కార్ఫేస్ అని ఇట్లాంటి సినిమాలు, ఆయనకి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఇట్లాగా మీరు చూస్తే ఒక సైకో పాత్ర పోషించిన అతనికి ఇచ్చారు. అంటే నేను అనేది
ఇక్కడ ఉత్తమ చిత్రాలు కాదు, ఉత్తమ నటుడు ఆ పాత్రలో లీనమై ఆ పాత్రకి తగినట్టుగా నటిస్తే అవార్డులు ఇస్తున్నారు. అది ఒక మొట్టమొదటి నుంచి ఉన్నది. ఇక్కడ అల్లు అర్జున్కి కూడా ఆ సినిమాకి ఇవ్వాలి, అతను నటనకి ఇచ్చారు ఉత్తమ జాతీయ నటుడు. అంటే నేనేది ఏంటంటే దీనికి సినిమా వాళ్ళకి సంబంధం లేదు. సరే అల్లు అర్జున్ చేసింది ఏంటి అనేటువంటిది ఇప్పుడు కోర్టులో ఉంది, దాని గురించి మనం ప్రస్తావించలేము. కానీ ఆయనకి అవార్డు ఇవ్వటాన్ని కూడా తప్పుపట్టడం అది కరెక్టేనా అని. ఒకటండి, ఇప్పుడు ఆ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది, అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప రీజనింగ్ తీసుకొని అది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం మనం చేయకూడదు. ఎందుకంటే సిస్టము నేనైతే కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఎవరైనా సరే ఇప్పుడు ఫలానా వాళ్ళకు అవార్డు వచ్చిందో ఫలానా వాళ్ళకు రాలేదు, ఆ చిత్రానికి వచ్చింది అనేది మనం లాజిక్ వెతికే కన్నా ఎక్కడో దగ్గర ఎందుకు వీటి మీద సానుకూలంగా స్పందిస్తలేదు చర్చ జరగాలి. సమాజం అనే దాంట్లో ఒక చర్చ లేవనెత్తి చేయాల్సిందే. వాళ్ళకి ఇవ్వలేదా వీళ్ళకి ఇవ్వలేదా అంటే అప్పుడున్న ప్రపంచానికి ఇప్పుడున్న ప్రపంచానికి చాలా తేడా ఉంది. అప్పుడు వీకర్ సెక్షన్స్ ఎన్లైట్మెంట్కి ఇప్పుడున్న వీకర్ సెక్షన్స్కి ఎన్లైట్మెంట్కి చాలా తేడా ఉంది. కాబట్టే ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు అవార్డు వచ్చిన ప్రతిసారి ఆయన్నే ఉత్తమ నటుడు, మిగతా ఆయన కంటే బెటర్ పర్ఫార్మ్ అయిన వాళ్ళకు రాకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ పర్టికులర్ జ్యూరీ కూర్చొని ఆ పర్టికులర్ ప్రభుత్వం ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, ఒక్కోసారి ప్రభుత్వాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వచ్చింది నేషనల్ అవార్డుకు అని సినిమా పరిశ్రమ వాళ్ళే క్రిటిసైజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది పెద్ద చర్చ, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈరోజు మా మంత్రి గారు లేవనెత్తిన అంశం ఏంటి అంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర సామాజిక కోణం లోపించింది సినిమా ఇండస్ట్రీలో. ప్రజల పక్షాన సామాన్యుని పక్షాన వాయిస్ ఇచ్చే అవకాశం ఉండి కూడా వాళ్ళు ఇస్తలేరు అన్న బాధ తోటి కంపేర్ చేసుకుంటారు. ఇదెందుకు రాలేదు, అదెందుకు రాలేదు, వీళ్ళకి ఎందుకు రాలేదు, వాళ్ళకి ఎందుకు రాలేదు. దాంట్లో మనం లోపాలెత్తే బదులు ఆ వాయిస్ గురించి చర్చ చేసుకొని భవిష్యత్తులో ఇటువంటి వాయిస్ ప్రభుత్వాల వైఖరిలో మార్పు రావాలి. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు నేను చెప్తా ఉన్నా కదా, అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన వస్తుంది, అరే మేము కూడా సేవా కార్యక్రమాలు చేయాలి, మేము కూడా ప్రజల్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా మేము కూడా ఏవో కొన్ని కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన మెల్లగా మెల్లగా వస్తుంది. అట్లా రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఈ ఇన్సిడెంట్తో ఒక్కసారి స్టార్డమ్ పడిపోయిందంటారా? స్టార్డమ్ గురించి క్వశ్చన్ కాదు ఇది, ఆలోచనలో మార్పు వస్తే చాలు. వాళ్ళ స్టార్డమ్ తోటి మాకేం సంబంధం అంటే అది కాదు, ప్రజల దృష్టిలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీరు చెప్పారు, మీరు చాలా కొన్ని అంశాలు లేవనెత్తారు, దీని మీద చర్చ జరుగుతుంది. ఎవరు హూ ఆర్ ద రియల్ హీరోస్ అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో వల్ల హీరోలకు ఏదైతే మీరు చెప్పినట్టు ఒక ఆర్టిఫిషియల్ ఆరా ఏదైతే క్రియేట్ అయిందో అదంతా తగ్గింది అనే భావన మీకుందా? అట్లుండదు, ఎప్పుడు కూడా స్టార్డమ్ అనేది ఉంటుంది. కానీ మేము క్లియర్గా క్లారిటీగా మాట్లాడే మాలాంటి వాళ్ళ మాటలు వాళ్ళ చెవుల దాకా పోనిస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా. మేము కోరుకునేది అదే, వాళ్ళ సినిమాలు హిట్ కావద్దనో వాళ్ళ స్టార్డమ్ తగ్గాలో అని మేమెందుకు అనుకుంటాం. వాళ్ళు ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు, ప్రజలు వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ను ఆనందించినంత కాలం వాళ్ళ స్టార్డమ్ ఉంటుంది. బోర్ కొడితే తీసి పక్కన పడేస్తారు. షారూఖ్ ఖాన్ కూడా వరుసగా ఎన్నో సినిమాలను ఫ్లాప్ చేసిండ్రు, మరి ప్రజలకు నచ్చే విధంగా వాళ్ళ సినిమాలు తీస్తే మళ్ళీ సూపర్ హిట్లు అందుకుంటూ ఉన్నారు. ఇది అప్ అండ్ డౌన్ నడుస్తూనే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమాలు సక్సెస్లు ఫెయిల్యూర్లకు అతీతంగా నిజంగా మీ మనసులో స్పందించే గుణం ఉంటే మీరు ఖచ్చితంగా సమస్యల పట్ల స్పందించండి. అది కలకాలం విలువైన ఆస్తిగా సమాజంలో నిలిచిపోతారు తప్ప ఈ స్టార్డమ్లు కాదు. ఎంతోమంది సూపర్ స్టార్లు అయ్యారు. రాజేష్ ఖన్నా ఎక్కడో ఉండే తర్వాత పూర్తిగా అసలు సినిమాలు లేకుండా ఉన్న పరిస్థితుల్లో చనిపోయాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు, ఎక్కి రావచ్చు, వైకి రావచ్చు. కాబట్టి మీకు మంచి మనసు ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోండి. అది కూడా బయటికి వచ్చి కెమెరాల ముందు నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని బాధపడిపోయి డైలాగులు కొట్టేది కాదు. నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి నేను అన్నా, నిజంగా స్పందిస్తున్నాడు అని చెప్పి ప్రజలకు అనిపిస్తుండే. ఇప్పుడు ఆయన మాట్లాడే తీరు అవన్నీ, అరే ఈయనలో అందరికంటే డిఫరెంట్, ఈయన స్పందిస్తాడు, ఈయన సమస్యల పట్ల తెలుసుకుంటాడు, వాళ్ళతో కలుస్తాడు. సో మీరేం చేస్తున్నారు అంటే చేయట్లేదు కదా. చేయాలని కూడా నేనేం కోరుకోవట్లేదు. కానీ ఓ మార్పు రావాలంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది పద్ధతి కాదు వీళ్ళది అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మేము చెప్తాం. అట్లా అని చెప్పి పరుషమైన పదజాలం కూడా వాడం. ఇది తప్పు చేస్తూ ఉన్నారు, మీరు చేయండి ఇట్లా అని చెప్పి సూచన ఇస్తాం. ఆ సూచన ఇచ్చినాము. ఈ సమస్య కొంచెం పక్కదారి పట్టి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా ఇండస్ట్రీకి నుంచి వెళ్ళిపోవాలి అనే కామెంట్స్ చేశారు. దాని మీద మీరు అదంతా మీ పుణ్యమే అండి. యూట్యూబ్ ఛానల్స్లు
పెడతా ఉంటాయి వ్యూస్ రావాలని చెప్పి ఏదో క్వశ్చన్ అడుగుతారు, మాకు వ్యూస్ రావాలి అనుకొని వాళ్ళు కూడా కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు. డిస్టార్షన్ ఉంటుంది, చెప్పే దాంట్లో కూడా ఆవేశంగా ఉంటుంది. క్వశ్చన్ ఏమంటారు, నన్ను కూడా ఎంతో మంది క్వశ్చన్ అడిగారు ప్రెస్ మీట్ పెట్టంగానే, అన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారా, ఇండస్ట్రీని వెళ్ళిపోమంటున్నారా అని చెప్పి 20 సార్లు అంటే ఏదో కోపం వచ్చి పోవాలని ఎవరన్నా అంటే ఉండొచ్చు. అంతే నేను చెప్పేది. మనం కూడా ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉంది అంటే రేషనల్గా ఒక మనిషి ఏం ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రెస్ మీట్ ఇస్తున్నాను, ఆ ప్రెస్ మీట్లో నేను చెప్పాల్సుకున్న అంశం ఏంది, డైరెక్ట్గా ప్రజలకు నేను చేరాలని ఏం అంశం పోవాలని కోరుకుంటున్నారో దాన్ని పక్కన పడేస్తారు. ఎంత మంచి సబ్జెక్ట్ అయినా దాంట్లో సెన్సేషన్ అయిపోయి వ్యూస్ ఏది పెరుగుతుందో అది తీసుకొని పదే పదే కూర్చుతా ఉంటాను. అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ లాగా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలలో నాతో కూడా అన్నారు చాలామంది ఛానల్స్ వచ్చి, సినిమా ఇండస్ట్రీ మీద దాడి జరుగుతుంది వెళ్ళిపోమంటారా, ఇక్కడ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోవాలని నన్ను 20 మంది రిపోర్టర్స్ అడిగి ఉంటారు. కానీ నేను ప్రెస్ మీట్ పెట్టింది ఏంది, నేను ప్రెస్ మీట్ పెట్టింది మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి మా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇది ఇట్లా జరుగుతూ ఉంది, కోర్టులో ఉంది అని ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే దాన్ని ధిక్కరిస్తూ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా తప్పు. ఎందుకు అంటే మీరు తెలంగాణ శాసనసభను అవమానిస్తున్నట్టు, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని అవమానిస్తున్నట్టు, తెలంగాణ పోలీస్ వ్యవస్థను అవమానిస్తున్నట్టు. ఇది నా మెయిన్ సబ్జెక్ట్. దీంట్లో మళ్ళీ సామాజిక స్పృహ ఉండాలి మీరు చేయాలని పెట్టి ఈ 2 మెయిన్ సబ్జెక్టును వదిలేసి ఇది అని చెప్పి నాకు అడుగుతూ ఉంటే నేనైతే చెప్పాను. కొంతమంది టెంప్ట్ అయి చెప్తారేమో. కాబట్టి దీంట్లో సమాజంలో ఇప్పుడు వ్యూస్ కోసం మొత్తం ప్రపంచం తిరుగుతూ ఉంది. కాబట్టి మనం ప్రతిదాన్ని తమ్నేల్స్ ఎంత ఘోరంగా తమ్నేల్స్ పెడతారని మేము మాటలన్నీ అన్నట్టు తమ్నేల్స్ కనబడతా ఉంటాయి. అరే రెచ్చిపో తంతా కొడతా చూస్తే ఏంది ఉండదా, తర్వాత వాళ్ళ మీద కూడా ఏం యాక్షన్ లేదు. ఇప్పుడు ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఏదైతే కొన్ని కంపెనీస్ సంస్థలకి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ఫండ్స్ కూడా వాళ్ళు ఎలకేట్ చేయాలి, దాన్ని ఖర్చు పెట్టాలి, ఇది మ్యాండేటరీ. ఇప్పుడు అట్లానే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కూడా కొంత ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొన్ని ఫండ్స్ ఖర్చు చేయాలి అనేటువంటిది కొంత తీస్తే మీరు అన్నట్టుగా ఒక ఛానలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు గారు ఉన్నాడు, అట్లాంటి వాళ్ళతో దీన్ని చొరవ చూపించవచ్చు కదా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, బాధాకరమైన సంఘటన. ఆ సంఘటన తర్వాత చాలామంది తమ అభిప్రాయాలు చెప్పారు, ఎట్లా ఉండాలి వీళ్ళు అని కూడా. వాళ్ళకు కూడా ఆ సినిమా స్టార్లో కూడా ఒక హింట్ వచ్చే ఉంటుంది. సో దాంట్లో నుంచి విజ్ఞులైన వాళ్ళు దాంట్లో నుంచి సారాంశం తీసుకొని మారి ఓహో ఇట్లా ఉండాలి, సమాజం ఇట్లా కోరుకుంటుంది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే ఆ ప్రకారంగా వాళ్ళు మారుతారు. అట్లాగా నడుస్తే వాళ్ళ మీద గౌరవం అనేది కలకాలం ఉంటుంది. లేదు అయిపోయింది ఈ సమస్యతోటే, ఇది అయిపోయింది, మళ్ళీ ఎలాగో మేము ఉంటాం, మాకేం సంబంధం అనుకుంటే మళ్ళీ ఇంకోసారి ఇంకేదైనా రావచ్చు. కాబట్టి ఒకసారి భగవంతుడు మీకు అవకాశం ఇచ్చిండు, ఒక సినిమా స్టార్గా ప్రజల అభిమానం ప్రజల గుండెల్లో ఉండే అవకాశం ఇచ్చిండు. అది 2-3 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కాకుండా కలకాలం ఉండేటట్టుగా చేసుకోండి. ఎందుకు ఇప్పటికి కూడా ఎన్టీఆర్ గారిని గుర్తుకు తెచ్చుకుంటారు? నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ప్రస్తావన చేస్తా ఉన్నా, సోనూ సూద్ గారిని మీ అందరికంటే గొప్పోడు అని చెప్పి నేను ఎందుకు చెప్పినా అంటే వారి ప్రవర్తన, వారి ఆలోచన విధానము అర్థమైంది మాకు సమాజానికి. కాబట్టి అంటే మీ అందరికంటే సోనూ సూద్ గారు నయము. ఆయన చాలా చిన్న యాక్టరే కావచ్చు, ఆయన రెమ్యునరేషన్ తక్కువ ఉండొచ్చు, కానీ మీరు చేసే పనుల కంటే 1000 రెట్లు ఆయన ఎక్కువ చేస్తూ ఉన్నాడు. ప్రాంతం కాని వాడు, భాష రాదు, ఇక్కడి వాడు కాదు, అయినా కూడా ఎవరైనా స్పందిస్తే వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు. మరి మీరెందుకు చేయలేదు ఇన్ని రోజులు? ఆలోచన ఎందుకు రాలేదు? పోనీ సోనూ సూద్ ఇది చేస్తున్నాడని మీకు తెలియదా? తెలిసే ఉంటుంది కదా, అన్ని సోషల్ మీడియాలో ప్రసార మాధ్యమాల్లో వస్తూనే ఉంది కదా. అంటే మీరు వీటన్నిటికీ అతీతులుగా బతుకుతూ ఉన్నారా? సమాజంలో జరుగుతున్నది మీకు రావట్లేదా? అంటే మీరు కృత్రిమ ప్రపంచంలో ఉన్నట్టే కదా. నేను అదే చెప్పిన, కృత్రిమ ప్రపంచంలో మీరు ఉన్నారు, దాంట్లో నుంచి బయటికి రండి అని చెప్తా ఉన్నా. కనీసం ఇప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసుకొని రావాల్సిందే కదా. ఇంకొక విషయం, ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మాకు తెలుసు ఎవరెవరు చేస్తున్నారు. పాప మా అమ్మాయి చాలామంది ట్రావెల్ చేసి, మంచు లక్ష్మి గారు దాదాపు 100 స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని కొన్ని వేల మంది పిల్లలకు ఏదో చేయాలి అని చెప్పి తపన పడతా ఉంది. ఆమెకున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది? సమంత ఇన్ని పర్సనల్ ట్రాజడీస్ ఉన్నాయి, ఆమెకు ఆరోగ్యం బాగలేదు, విడాకులు అయినాయి, అయినా సరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పిల్లల కోసము
ఆపరేషన్స్ అవి ఇవి ఏదో చేస్తూ ఉంది ఆమె దానికి పెద్ద పబ్లిసిటీ కూడా వచ్చినట్లేదు. పబ్లిసిటీ కూడా చేస్తలేదు, అదే చెప్తా ఉన్నా. అంటే మీరు హౌ యూ గాట్ టు నో? సమాజంలో ఉన్నామండి, తెలుస్తూ ఉంటుంది ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు, ఎవరి హృదయం ఏంది, ఎవరన్నా అప్రోచ్ అయితే వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, రెస్పాన్స్ తెలియదా? నేను పొలిటీషియన్గా 25 సంవత్సరాల నుంచి ఇదే బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. అంటే కొత్తగా ఆలోచించి వారు 10 మందికి దగ్గరికి పోయి మోటివేట్ చేస్తూ ఉన్నారు. మరి మీకేం మాయరోగం వచ్చింది? ఇన్ని 100,000 కోట్ల ఆస్తులు పెట్టుకొని ఈ చుట్టూ సమాజం ఇంత బీదరికంలో ఉంది, మీ హెల్ప్ వాళ్ళకి కావాలి, మీరు ఇప్పటిదాకా ఆలోచించనే లేదు అంటే మీరు స్వార్థపరులు అన్నట్టే కదా. జనరల్గా చెప్తా ఉన్నా, ఎవరైనా సరే. అంటే ఒకటండి, అంటే మీరు ఒకళ్ళిద్దరు పేర్లు తీశారు, అంటే మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తున్నారు. మేబీ తెలియని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ కాంట్రవర్సీలో ఉన్న వాళ్ళు మాత్రం ఏ కార్యక్రమాలు చేస్తలేరు, అది కూడా రూఢిగా తెలుసు. దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే చెప్తున్నా వినండి, ఒక హృదయం ఉన్న మనిషి స్పందించే తీరు వేరేలాగా ఉంటుంది. మీరు చూడండి, విరాళాలు ఇస్తున్నప్పుడు కూడా ఎవరు ఎట్లా ఇస్తారు? నిజంగా వాళ్ళకున్న ఆస్తుల ప్రపోర్షనేట్గా ఎవరైనా ఇస్తున్నారా? కాదు. వాళ్ళ మనసు ఎంత పెద్దదో దాన్ని బట్టి విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఏ విరాళమైనా మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇస్తారు. వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్కు ఉన్న ఆస్తిపాస్తులు చాలా తక్కువ. ఒక సినిమా చేస్తాడు, ఖర్చు పెట్టేస్తాడు, అక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు. కూడబెట్టుకున్నది ఏం లేదు, పెద్దగా ఏదో బంగ్లాలు వ్యాపారాలు చేసింది ఏం లేదు. కానీ అందరికంటే ఎక్కువ వితరణ ఆయన్నే చేస్తాడు. అంటే సహాయం చేయడానికి డబ్బు కంటే హృదయం కావాలా, ఒక మాట సాయం కావాలా, ఒక సపోర్టివ్ నేచర్ ఉండాలి. అది కనబడతలేదండి. ఎంతమంది ఏం సమర్థించుకున్నా మాకు తెలియదా? రాజకీయాలు ఉన్న వాళ్ళం, ఉద్యమాలు చేసిన వాళ్ళం, ఎవరి మనసు ఎట్లా ఉంది, వాళ్ళ ప్రవర్తన. ఇన్ కేస్ అంటే సపోజ్, అంటే ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చనే. సపోజ్ మీరు సీనియర్ పొలిటీషియను, ఎవరైనా సినిమా యాక్టర్లు, అయ్యా మీ ముందు మీ రాజకీయాన్ని ప్రక్షాళన చేయండి, ఆ దిశగా తర్వాత సినిమా ఇండస్ట్రీ అని ఎవరన్నా ఒక మాట అంటే మీరు ఏమంటారు? ఏమన్నాము, అది భావస్వేచ్ఛ, వాళ్ళకి అనుకునే హక్కు ఉంది అంటలేరా? అనే హక్కు వాళ్ళకు ఉంది. అది రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మాకుంటుంది. ఎందుకంటే ఎక్కువ రాటన్ అయింది రాజకీయ వ్యవస్థ కాదు, ఎక్కువ సేవ చేసే వ్యవస్థ ఈరోజు రాజకీయ వ్యవస్థ. ఎందుకంటే మీరు గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మీరు వెళ్ళండి ఏ ఊరికైనా, ఆ ఊర్లో సర్పంచ్ అనేటోడు ఆయన మీద అలిగేషన్స్ ఉండొచ్చు కాక, కానీ ఎన్ని వందల మందికి రోజు సాయం చేస్తూ ఉంటాడు, వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉంటాడు. అది చూడండి ఒకసారి. అంటే మీకు సమాజంలో లేరు వీళ్ళెవరు. ప్రతి రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు సేవ చేయండి వాడు రాజకీయ నాయకుడు కాలేడండి, రాసి పెట్టుకోండి. ఒక వార్డు మెంబర్ గెలవాలన్నా ఆ వార్డులో ఉన్న వాళ్ళకి సేవ చేస్తేనే వాళ్ళు ఓట్లేస్తారు. వ్యవస్థ రాటన్ అయిందని మీడియా సృష్టిస్తూ ఉంది. ఈ మొత్తం మీద నిస్వార్థంగా సమాజానికి ఏదన్నా మేలు జరుగుతుంది అంటే అది కేవలం రాజకీయ వ్యవస్థ ద్వారానే. నేను స్వీపింగ్ చేయట్లేదండి, రిలేటివ్లీ నేను చెప్తాను. రిలేటివ్లీ ఈజ్ అంటే రాజకీయ రంగం ఈజ్ మచ్ బెటర్ అంటారా? 2000% రాజకీయ నాయకులు స్పందించే గుణం వాళ్ళు. సరే ఎవరైనా 2-3 అవినీతి చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, అది పక్కకు పెట్టండి. కానీ ఈరోజు లక్షల మంది రాజకీయాల్లో ఉన్నారు, వార్డు మెంబర్ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి దాకా. దాంట్లో మీరు వేలే లెక్క పెడితే ఒక 5% ఉంటారేమో మీరు అనుకున్నట్టు రాటన్గా ఉండి లేదా క్రూరంగా ఉండి దౌర్జన్యాలు చేసేటోళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎక్కడో వ్యాపారాల్లో సంపాదించిన డబ్బును తీసుకొచ్చి ఖర్చు పెట్టుకొని ప్రజలకు మేలు చేసే పని చేస్తాం. మీరు చూడండి ఒకసారి, తెలంగాణలో పేరు పొందిన రాజకీయ నాయకులు ఒక 100 మంది లిస్టు తీసుకోండి. మీరన్న రాటన్ వ్యవస్థతోటి దౌర్జన్యాలు చేస్తుంటే మీకు 20 మంది కంటే ఎక్కువ దొరకరు. కానీ 900 మంది ప్రజల కోసం సేవ చేస్తూ వాళ్ళ ఆస్తులను అమ్ముకొని కింద మీద పడి ప్రజల మధ్య నిలబడ్డ వాళ్ళే మీకు కనబడతారు. కానీ ఆ అనాలిసిస్ ఎవరు చేయరు, ఎందుకంటే చాలా స్వీపింగ్ రిమార్క్ చేయడం అలవాటు. కానీ ఇదే 1000 మంది సినిమా స్టార్లను, స్టార్టప్ ఉన్న వాళ్ళని ముందర పెట్టుకోండి, 10 మంది సేవ చేస్తారు, 900 మంది సేవ చేయరు. ఇది నా ఛాలెంజ్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీ. ఇవాళ మొన్నటిదాకా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అవినీతిని ఇప్పుడు మీరు అన్యర్థ చేస్తున్నారు, అనేక కేసులు వచ్చే పరిస్థితి ఉంది. అంటే అది ఏమి ఇండికేట్ చేస్తుంది? 10 సంవత్సరాల తెలంగాణ సమాజంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, జరిగినటువంటి కుంభకోణాలు ఏంటి అనే దాని మీద మీరు ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. దాన్ని బట్టి సామాన్య ప్రజలకి ఏం అర్థం చేసుకుంటారండి? ఒకటండి, తెలంగాణ రాకంటే ముందు ఒకటి, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దోపిడీ పేరు. తెలంగాణ రాకంటే ముందు ఏదైతే కరప్షన్ జరిగిందో లేకుంటే తెలంగాణ హక్కులకు భంగం జరిగిందో వాటి మీద మేము పోరాటం చేసినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే.
మంచి జరుగుతుంది, కొంత మంచి జరిగి ఉండొచ్చు. కానీ ఒక కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని మేమే రాజులం అని చెప్పి ఒక దౌర్జన్యపూరితంగా ఈ 10 సంవత్సరాలు ఉన్నది మా అందరికీ తెలుసు. అక్రమ కేసులు పెట్టడము, భూములను లాక్కోవడము, బెదిరించడం ఇవన్నీ జరిగినాయి. తర్వాత ప్రజాధనాన్ని లూటీ చేయడం అంటే ఇంట్లో వేసుకోవడం కాదు, అది ఒక భాగం. కానీ వేల కోట్ల రూపాయలు అన్ప్రొడక్టివ్ ప్రాజెక్ట్స్ మీద, ప్రజలకు ఉపయోగం లేని ప్రాజెక్టుల మీద కమిషన్ల కోసం ఖర్చు పెట్టిండ్రు. ఇది వాస్తవం. ఖచ్చితంగా దాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ఎప్పుడు కూడా మనం మంచి చేస్తే ప్రజలు మన కోట్లేసి గెలిపిస్తాం. మనం చెడు చేసి వాళ్ళు భరించరానంత చెడు చేస్తే ఖచ్చితంగా మమ్మల్ని అధికారంలోకి దింపుతారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనను రిజెక్ట్ చేసింది, మొదటిసారి గెలిపించింది. అంటే అప్పుడు వాళ్ళ ప్రజల దృష్టిలో మాకు మంచి జరిగిందన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది కాబట్టి గెలిపించింది. ఇప్పుడు చాలా ఇంకా వీళ్ళకి ఇచ్చిన కాడికి ఇచ్చినాము, వీళ్ళ వల్ల మాకు లాభం లేదు, ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి గెలిపించుకున్నాం. ఇప్పుడు మేము మంచి చేస్తే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు. లేదు మేము మంచి చేసి కూడా ప్రజల దగ్గరికి దాన్ని తీసుకోకపోతే వాళ్ళకి అర్థం కాకపోయినా లేకుంటే తప్పర్థం చేసుకున్నా మేము ఓడిపోతాం. ఈరోజు మా మీద 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, గత ప్రభుత్వం చేసిన తప్పులను మేము చేయకుండా ఉండడం, ప్రజలకు సన్నిహితంగా ఉండి వాళ్ళలో ఒకరై వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళ మన్ననలు పొందడం, చేసిన మంచి పనిని వాళ్ళ దాకా తీసుకుపోయి చెప్పడం. సో ఇవి మేము చేస్తే ఖచ్చితంగా ఆదరిస్తాం. ఆ రెండిట్లో ఉందా ప్రోగ్రెస్ ఉందా మీకు? ఇప్పుడే కదా 1 year అయిపోయింది. అంటే ముఖ్యంగా గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసినాయి అని అంటున్నారు. ముఖ్యంగా ఆల్రెడీ వేరే పార్టీలో గెలిచి వచ్చిన వాళ్ళని కలుపుకోవడం అనేటువంటిది టీఆర్ఎస్ చేసింది. బట్ మీరు కూడా అదే దారిలో వెళ్తున్నారు కదా, దాని మీద ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి? ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కాకపోతే ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడపాలని అనుకుంటా ఉన్నాం. డే 1 వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండ్రు? డే 1 ఈ ప్రభుత్వం కూలిపోతుంది, 100 రోజులు కూడా ఈ ప్రభుత్వం మనగడ సాగించదు అంటే దాని అర్థం ఏంది? మేము కేవలం 4 ఎమ్మెల్యేల తిన్ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చినాం. వాళ్ళు అక్కడ దాదాపుగా 40 మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం పడిపోతుంది అంటే దాని అర్థం ఖచ్చితంగా ఏవో బేరసారాలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఆ దిశగా కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసిండ్రు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ఉండడానికి చాలామందికి ఫోన్ చేసిండ్రు. సో ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి గారు కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇన్స్టేబుల్గా ఉండకూడదు. మా గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు ఇది పోతుందో అంటూ ఉండకూడదు. స్టేబుల్గా ఉంటే నిర్ణయాలు కూడా ఎటువంటి నిర్ణయాలైనా కూడా తీసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి వేచి చూసినాం, వాళ్ళ ప్రవర్తన ఇట్లా ఉంది, ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు కనబడ్డది. కాబట్టి మా జాగ్రత్త మేము తీసుకోవాల్సింది కాబట్టి అంటే ప్రభుత్వం ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఇవ్వటం కోసం ఫిరాయింపులు ప్రోత్సహించినా పర్లేదంటారా? ఇప్పుడు ఒక్కటని ఫిరాయింపులు మేము కొత్తగా చేయలేదు. కేసీఆర్ గారే మాకు నేర్పిండ్రు అన్నీ ఎట్లా చేయాలనో. ఆ రోజు ఆయన నిక్కచ్చిగా ఉండి నాకు వచ్చిన వాళ్ళు చాలు నేను ఉంటా అనుంటే ఆ రోజు అవకాశం కూడా లేదు, ప్రభుత్వం పడిపోయేది. ఎందుకంటే 20 మంది శాసనసభ్యులు టీడీపీ కూటమి, 21 మంది కాంగ్రెస్ కూటమి, ఇద్దరు కలవరు. అయినా సరే ఆయన అన్ని పార్టీలను తెంచి ఆయన సుస్థిర ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నాడు. కానీ మాకు ఈరోజు నిజంగా ఇన్స్టెబిలిటీ ఉన్నది. ప్రతిపక్షం బలంగా ప్రజలు ఇచ్చిండ్రు 39 మంది, బీజేపీ వాళ్ళు కలిస్తే తేడా ఎంత? కాబట్టి వాళ్ళు చేసే వ్యూహాలు కానీ వాళ్ళు మా ఎమ్మెల్యేలతో మాట్లాడడం కానీ ఇవన్నీ మాకు తెలుసు. కాబట్టి మేము జాగ్రత్త పడ్డాం. లేకుంటే ఇప్పుడు వాళ్ళకు తెలుసు కేసులు అవుతాయి, జైలుకు పోవాల్సి వస్తుంది, ఊకుంటారా? కనీసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేసి పన్నాగం ఆల్రెడీ పన్నిండ్రు కదా. అందుకోసమే మా జాగ్రత్తలో మేము ఉంటాం. అవతలోడు దాడి చేస్తూ ఉంటే మేము కామ్గా కూర్చోవాలనుకోవడం ఉండడం కూడా రాజకీయం కాదు కదా. మేము డిఫెన్స్లో కూడా ఉండాల్సిందే. కాబట్టి మా డిఫెన్స్లో మేము ఉన్నాం. మా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఏం కార్యక్రమాలు చేయాలనో అవి చేసినాం. తర్వాత అండి, మీ నియోజకవర్గానికి వస్తే మహబూబ్ నగర్లో మంత్రి గారిని ఓడించారు, శ్రీనివాస గౌడ్ గారిని. శ్రీనివాస గౌడ్ గారు అంటే ఆయన చాలా బలమైనటువంటి అభ్యర్థి, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మీరు ఆయన ఓడించడం అనేటువంటిది కొంచెం సంచలనం సృష్టించినట్టుగానే అనాలి. మీ గెలుపుకు దోహదం చేసిన అంశాలు ఏంటి? ఒకటండి, మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు. అంతకుముందు నేను ఎమ్మెల్యేగా పనిచేసిన, నేను ఎటువంటి వాడిని అనేది ప్రజలకు స్పష్టంగా తెలుసు. నేను 2.5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా వ్యవహార శైలి, నేను చేసిన పనులు, ఈ 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వారు చేసిన పనులు బేరీజు వేసుకొని మాకు అదే బాగుంది అని చెప్పి ప్రజలు అనుకున్నారు. నేను రాగానే నన్ను ఆశీర్వదించి గెలిపించి. ఇప్పుడు మహబూబ్ నగర్ని కార్పొరేషన్ చేయబోతున్నారా?
అయిపోయిందండి. అయిపోయిందా? అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయిపోయింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్గా రూపుదాలుస్తుంది. కాకపోతే ఎలా ఉండాలి ఏముండాలి అనేది గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక దానికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. ఇప్పుడు ఎక్కువ మహబూబ్ నగర్లో ప్రాబ్లమ్స్ చూసినట్లయితే తాగునీరు, ఉపాధి, వలసల ప్రాబ్లం ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఎట్లా ఉంది మహబూబ్ నగర్? ఇప్పుడు వలసలు అనేవి ఎప్పుడు కూడా ఉంటాయండి. కాకపోతే ఏంది, ఒకటేమో ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే హయ్యర్ ఎంప్లాయ్మెంట్ కోసం, లేకుంటే సాఫ్ట్వేర్ జాబ్ల కోసం, లేకపోతే ఇండస్ట్రీలో ఉద్యోగాల కోసం వలసలు అనేది ఉంటుంది. అది ఆహ్వానించదగ్గదే. పుట్టకూటి కోసం వలసలు పోవడం అనే దాన్ని మనం ఆపగలగాలి. అది ఆపాలి అంటే మనం పుష్కలమైన వనరులను మనం మన ప్రాంతంలోనే కేటాయించుకోవాలి. నీళ్లు, పంట పొలాలకు నీళ్లు కావచ్చు, లేకుంటే అక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడం కావచ్చు, లేదు విద్యా సౌకర్యాలు అక్కడ మెరుగుపరచుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా వలసల నివారణ చేయడానికి తీసుకునే చర్యలు. అవన్నిటిని కూడా తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా గతంలో కంటే కూడా ఎక్కువ మేము వీటన్నిటి మీద ఫోకస్ పెట్టుకుంటున్నాము. దేని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టారు? నా వరకు నేను విద్య మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నా. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఉందండి డిస్ట్రిక్ట్ మీ నియోజకవర్గంలో పర్సంటేజ్ ఎంత ఉంది? ఇది ఎడ్యుకేషన్ అంటే అక్షరాస్యత 76% వరకు ఉంటుంది. ఇప్పుడు అంతకంటే చదవడం రాయటమే కాదు కదా? కాదు, అది కాదు. ఇప్పుడు ఆ అక్షరాస్యత అంటే డ్రాప్ అవుట్ 10th తర్వాత, ఇంటర్ తర్వాత మనకు రేపు చదువుకున్న వాళ్ళు ఎంప్లాయబుల్ అయినారా కాదా, వాళ్ళకు స్కిల్స్ ఉన్నాయా లేదా. ఎందుకంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల మీదనే దృష్టి కేంద్రీకరిస్తారు, కానీ ప్రభుత్వ ఉద్యోగాలు 2%. అవైలబుల్ వేకెన్సీస్, జాబ్ వేకెన్సీస్లో, జాబ్ ఆపర్చునిటీస్లో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే ఉద్యోగ అవకాశాలు కేవలం 2%. మరి మిగతా 95% అని ప్రైవేట్ రంగంలో ఉంటుంది, లేదు సొంతంగా నిలబడి వ్యాపారం చేసుకునే దాంట్లో ఉంటుంది. కాబట్టి మేము మా పిల్లలకి, మా యువతకి ఆ స్కిల్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నాం. దాని దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా కూడా అట్టనే యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేస్తాం. స్కిల్ యూనివర్సిటీ ఏమో ఇక్కడ చేస్తాం. మా పాలమూరు యూనివర్సిటీని కూడా మేము అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. కొత్త కాలేజీలు తెచ్చుకుంటా ఉన్నాం. అంటే మొత్తం మీద ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎడ్యుకేషన్ పట్ల ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము కూడా అన్ని పాఠశాలలకు పోతూ ఉన్నాం, మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం. ఆ పిల్లల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం కల్పించాలని, తల్లిదండ్రులు కూడా ఇక్కడ మంచి చదువు చెప్తా ఉన్నారు, మన పిల్లల్ని బాగా చదివించాలని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఇట్లా ఇప్పుడు మార్పు అనేది మొదలైందండి. గతానికి భిన్నంగా మా తెలంగాణ సమాజానికి ఏం అవసరం ఉందో అది ఐడెంటిఫై చేసి దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం. మాకు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు తెచ్చి తేవాల్సిన అవసరం మాకు లేదు. మాకు మా పొలాల వరకు మాకు నీళ్ళు వచ్చి మేము పంట పండించుకోవడానికి అవసరమైన నీళ్ళు ఉంటే చాలు. కానీ మిగతాది రేపు మా పిల్లల భవిష్యత్తు ఎట్లుండాలి, వాళ్ళ చదువులు ఎట్లుండాలి, మా ఆరోగ్యం ఎట్లుండాలి, ఇవి కూడా ప్రధానమైన సమస్యలే. వీటి మీద కూడా మనం సమయము, బడ్జెట్ కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది. అప్రోచ్ అనేది టోటల్ మారిందంటారా గతానికి? అప్రోచ్ అనేది టోటల్గా మారింది. ఎందుకు అంటే కేవలం 2-3 ప్రాజెక్టుల మీద దాదాపుగా 1,25,000 కోట్లు పెట్టి ఆ ప్రాజెక్టులు కూడా నిరర్థకం అయిపోయినాయి. దానివల్ల పూర్తిగా ఉపయోగపడలే. రాంగ్ ప్రాజెక్ట్స్ని తీసుకున్నారు, రాంగ్ డిజైన్స్ చేసిరు, ఇవన్నీ చేసిరు. ఇప్పుడు వాటన్నిటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే డిజైన్స్ కూడా మార్చుకొని, ప్రాజెక్ట్ ప్లేసెస్ మార్చుకొని, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఎకరాలు సాగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి మాకు మంచి సమర్థవంతమైన సీనియర్ మోస్ట్ మంత్రి కూడా దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఆ బాధ్యతను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము చేయాల్సింది ఏంది ఎమ్మెల్యేలుగా అంటే ప్రజలలో విద్య పట్ల, ఉపాధి పట్ల అవగాహన కల్పించడం, మా కాన్స్టిట్యున్సీలోకి కాలేజీలను తీసుకుపోవడం, అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి కేంద్రీకృతం చేయడం. ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలా, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలా. కానీ చూస్తే గత 10 ఏళ్ళు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికే సరిపోతూ ఉంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి నెట్టేసిపోయిండ్రు. వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇల్లంతా పొక్కిలు చేసిపోయిండ్రు, శిథిలం అయిపోయింది. దాన్ని అంతా మళ్ళీ అన్ని గోడలు కట్టుకొని, రంగులు వేసుకొని, ఫ్లోరింగ్ వేసుకొని చేయడానికి టైం పడుతుంది. సో ఈ ఫస్ట్ 1 ఇయర్ మాకు అదే సరిపోయింది. రుణమాఫీ కూడా మేము 20,000 కోట్లతోటి రుణమాఫీ చేసినాం. రైతు కుటుంబాలను రుణవిముక్తులను చేసినాం. లేదా మేజర్ మాకు ఉన్న వెల్ఫేర్ ఫండ్ను ఈరోజు వ్యవసాయానికి కేటాయించుకున్నాం ఉన్న బడ్జెట్ని. కాబట్టి ఈ ఫస్ట్ ఆర్థిక సంవత్సరం కొన్ని ఇబ్బందులు మాకు ఉన్నాయి. కాకపోతే నెక్స్ట్ ఇయర్ మాకు చాలా ఆశాజనకంగా కనబడతా ఉంది. అనవసర ఖర్చులు గవర్నమెంట్ కూడా తగ్గిస్తూ ఉంది. మేజర్ ఏవైతే అలాట్మెంట్స్ ఉన్నాయో అది మనం చేసేసుకున్నాం.
నెక్స్ట్ ఇయర్ మాకు డెవలప్మెంట్ బడ్జెట్ చాలా ఎక్కువ స్థాయిలో మాకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మా నియోజకవర్గ ప్రజల కోసం మేము తీసుకుంటాం. మీ ప్రభుత్వానికి అధికార యంత్రాంగం సహకరిస్తుందా? 100% సహకరిస్తుందండి. ఇవాళ రేపు ఎట్లుందంటే సహకరించకుంటే మేము పెట్టుకోము. ఇప్పుడు మనకు ప్రభుత్వాలు మారి ప్రభుత్వ అధినేతది ఎమ్మెల్యేల దృక్పథం మారినప్పుడు మారుతున్న దృక్పథానికి అనుకూలంగా వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. గవర్నమెంట్కు కొన్ని ఎజెండా పాయింట్స్ ఉంటాయి, కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి ప్రతి గవర్నమెంట్ కూడా. ఎందుకంటే ఇది డెమోక్రసీ. ఆ గవర్నమెంట్ ఎంచుకున్న ప్రియారిటీసు ఎజెండా ప్రజలకు నచ్చలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించి మేము చెప్పిన అంశాల మీద మాపై నమ్మకం ఉంచి ఓట్లేసారు. కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా మేము ఏదైతే ఎజెండా ఫిక్స్ చేస్తూ ఉన్నామో దాన్ని చట్టబద్ధత లీగాలిటీస్ చూసుకొని ఆ చట్టబద్ధత దానికి లోబడి ఆ ఫ్రేమ్వర్క్కి లోబడి వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. సో అట్లా మీ నియోజకవర్గంలో కూడా అట్లా బాగానే ఉందా? ఉంటుందండి. ఒకవేళ ఒకరిద్దరు అధికారులు పని చేయకుంటే మార్చుకుంటాం. ఆ వెసులుబాటు మాకు ఉంటుంది కదా. సో ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ఇన్ లైన్. సీఎం గారు క్యాబినెట్ గారు ఒక లైన్ తీసుకుంటారు. మా పార్టీ అనుసరించే విధానం, మా అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాలు, వాటికి అనుగుణంగా మేము పనిచేస్తాము. వాటికి అనుగుణంగా అధికారులు పనిచేయాల్సి వస్తుంది. పని చేయలేదనుకో ఖచ్చితంగా పనిచేసే అధికారిని తెచ్చుకుంటాం. బట్ కాంగ్రెస్ అధిష్టానం ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా ముఖ్యమంత్రి గారికి? ఫ్రీ హ్యాండ్ కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుందా, ముఖ్యమంత్రి గారు మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా? ఇట్లా రాజకీయాల్లో ఉండదండి. మనం క్లారిటీగా ఉన్నప్పుడు ఒకవేళ అబ్జెక్షన్స్ చెప్పినా కన్విన్స్ చేసుకొని ముందుకు పోవడమే అవుతుంది. ఇప్పుడు అసమర్థులు ఎవరైనా అధికారంలో కూర్చుంటే ఎవరైనా కంట్రోల్ చేయనీక చూస్తారు. అదే సమర్థులు అధికార పీఠం మీద కూర్చున్నప్పుడు ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే దాన్ని అధిగమించి పనులు ఎట్లా చేసుకోవాలని ఆలోచన చేస్తారు, సాధిస్తారు. మీకు మన తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు భిన్నంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన కొనసాగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తన స్టైల్లో పరిపాలన చేశారు. ఇప్పుడు కేసీఆర్ను ఓడగొట్టి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రు కాబట్టి ఆయన స్టైల్లో ఆయన పరిపాలన చేస్తారు. ఆయన చేయాలనుకుంటున్నప్పుడు ఏ అధిష్టానం కానీ ఎవరిది కానీ వాళ్ళు ఏమైనా అడ్డంకులు చెప్పినా కన్విన్స్ చేసుకునే ఓర్పు నేర్పు వాళ్ళకు ఉంటుంది కదా. సో ప్రజల ఆలోచనలకు అనుగుణంగా డెఫినెట్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అన్నట్టుగా అధిష్టానాన్ని ఒప్పించకుండా. ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో తండ్రికి ఆలోచన వస్తుంది, అరే మా పిల్లోడు మ్యాథ్స్ చదివించాలి, ఇంజనీర్ చేయాలి అని. ఇప్పుడు ఇష్టం లేకున్నా కూడా కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, మా నాన్న చెప్పిండు కాబట్టి నేను అదే చేస్తా అని చెప్పి ఇక జీవితాంతం నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ మా వాళ్ళు చదివించారు అని చెప్పి జీవితాంతం గులుగుతూనే ఉంటాడు. కానీ కొంతమంది పిల్లలు నథింగ్ డూయింగ్, నాకు ఇది ఇంట్రెస్టే లేదు, నేను చదవను, నాకు అది వేరే సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఆయనకు నచ్చిన సబ్జెక్టు చదువుతాడు, దాంట్లో రాణిస్తాడా లేదా తర్వాత సంగతి. సో అది వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు తండ్రి బాధ్యత, హైకమాండ్ బాధ్యత ఒకటే. మంచి ఏది అని అనుకుంటారో దాన్ని చెప్తారు. వివిధ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇట్లా అనుకుంటున్నారు అంటారు. ఇక్కడ మనం చేస్తున్న పని మీద నమ్మకం ఉంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ టీంకి ఖచ్చితంగా వాళ్ళు చెప్పేటివన్నీ కూడా పాజిటివ్ అంశాలే ఉంటాయి. ఏదో 10% డిఫరెన్స్ ఉంటే కన్విన్స్ చేసుకొని ముందుకు పోతారు. రాజకీయాల్లో కన్విన్సింగ్ మెథడే ఉంటుంది డెమోక్రసీలో. ఇప్పుడు మరి ఒకటే కుటుంబం పార్టీని నడిపితే కలవకుండా లాగా ఆయనకేం చెప్పిందో గదే నడుస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ, సీనియర్ మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, ఒక సిస్టమ్ ఉంది, పైన కూడా అపారమైన అనుభవం గల మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఖర్గే గారు. సో కాబట్టి ఏది కూడా ఆలోచనలు పంచుకొని ఏది మంచిది ఏది కరెక్ట్ అన్న విచక్షణతో పరిపాలన కొనసాగుతుంది. ధన్యవాదాలు శ్రీనివాసరెడ్డి గారు, నమస్కారం. ఇది శ్రీనివాసరెడ్డి గారు చాలా విలువైనటువంటి సూచనలు చేశారు. అటు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో మెలగాలి. ముఖ్యంగా హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్తో, ఒక లాంగ్ వ్యూతో ఒక ప్రజలకు మేలు చేసేటువంటి ఒక కార్యక్రమాలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇది శ్రీనివాసరెడ్డి గారి అభిప్రాయాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.